ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఐపీఎల్ 2026 లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ అత్యంత చాకచక్యంగా ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఇక ప్రియాంష్ ఆర్య 43 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ను నడిపించగా మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 76 పరుగులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి మెరుపులతో పంజాబ్ పవర్ ప్లేలోనే భారీ స్కోరు సాధించి విజయానికి పునాది వేసింది. మిడిల్ ఓవర్స్ లో వికెట్లు పడినా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ కేవలం మెరుపు వేగంతో 71 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ పెద్ద షాట్లు ఆడి స్టేడియం ను హోరెత్తించాడు. చివరి ఓవర్స్ లో ఉత్కంఠ నెలకొన్న వేళ శ్రేయాస్ అయ్యర్ కు అటు నేపాల్ వధేరా శశాంక్ సింగ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ జోడీ వెనక్కి తగ్గకుండా మ్యాచ్ ను ఫినిష్ చేశారు. ఇక దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రన్ చేజ్ నమోదైంది. ఇక అంతకుముందు కేఎల్ రాహుల్ సెంచరీతో ఢిల్లీ చేసిన 264 పరుగులు పంజాబ్ బ్యాటర్ల ధాటికి సరిపోలేదు. రాహుల్ నితీష్ రాణా కష్టపడి భారీ స్కోర్లు సాధించినప్పటికీ బౌలింగ్ విభాగంలో విఫలం అవడం ఢిల్లీ కొంప ముంచింది.